ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి 3D Max మొత్తం మనకి అర్థమైంది. స్నాప్స్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఎస్ కొట్టి. ఇప్పుడు మీరు ఇంతమంది ప్రైమరీగా అంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారు, 3D Max వచ్చిన తర్వాత యూనిట్స్ సెట్ చేసుకుంటారు. దాని తర్వాత ఏం చేస్తారు, గ్రిడ్ స్పేస్ సెట్ చేసుకుంటారు. స్నాప్స్ అవి మీకు కావాల్సినవి పెట్టుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడికి వద్దాం. మొత్తం మీకు టూల్స్ అన్నీ పరిచయం చేస్తాను, అసలు ఏమేమి టూల్స్ ఉంటాయి అనేది. ఫస్ట్ ఏంటంటే ఏదైనా ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలనుకోండి, ఇది సెలెక్ట్ ఆబ్జెక్ట్ టూల్. మీరు చూడండి, దాని మీద కర్సర్ వెళ్ళిన వెంటనే సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని కనిపిస్తుంది కింద బాక్స్. అది చూడండి, అంటే మీరు ఒక 5-6 ఆబ్జెక్ట్స్ కనుక అక్కడ ఉంటే కనుక ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మూవ్ చేయడం కానీ రొటేట్ చేయడం కానీ ఏమైనా చేయాలనుకుంటే ఈ టూల్ ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మాత్రమే దాన్ని సెలెక్ట్ చేయడం కుదురుతుంది. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దరు కానీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఆబ్జెక్ట్ కానీ ఏదైనా ఇక్కడ కొట్టేస్తుంది, అలాగే ఇక్కడ ఇంకోటి ఏదైనా ఆబ్జెక్ట్ కొట్టేస్తుంది. అదే మీకు 2 ఆబ్జెక్టులు. ఇప్పుడు చూడండి, ఇది సెలెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది, కానీ మనం దీన్ని కొద్ది కదపాలనుకున్నాం అంటే సెలెక్ట్ ఆబ్జెక్ట్ అనమాట. దీన్ని సపోజ్ ఇలా సెలెక్ట్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. దాన్ని ఏదైనా మూవ్ చేయాలంటే మూవ్ చేయడం కానీ మనం చేస్తాం. అంటే ఇది ఇలా సెలెక్ట్ చేసుకునే టూల్. ఇదేంటి, సెలెక్ట్ అండ్ మూవ్. చూసారు కింద బాక్స్లో ఎలా రాసి వస్తుందో. సెలెక్ట్ అండ్ మూవ్లో మీకు ఏంటంటే ఏదైతే ఆబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఆబ్జెక్ట్ని మూవ్ చేయొచ్చు అనమాట. అంటే మీరు దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. చూడండి, ఇక్కడ మూవ్ చేయడానికి ఇక్కడ చూడండి. ఇంకోటి మీకు చూసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎక్స్ యాక్సెస్, మీరు చూస్తే ఇది వై యాక్సెస్, ఇది జెడ్ యాక్సెస్ అనమాట. మీరు చూడండి అక్కడ. ఇప్పుడు చూడండి, ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్. ఈ మూవ్కి F5, F6, F7 అంటే F5 కొట్టారనుకోండి ఎక్స్ యాక్సెస్ యాక్టివేట్ అవుతుంది. అంటే మీరు ఇప్పుడు మూవ్ చేస్తే ఏమవుతుంది, ఓన్లీ ఎక్స్ యాక్సెస్లో మూవ్ అవుతుంది. అదే F6 కొట్టారనుకోండి వై యాక్సెస్, అంటే మీరు చూడండి వై యాక్సెస్ రెడ్ కలర్లోకి వచ్చింది, అంటే వై యాక్సెస్ మూవ్ అవుతుంది మీరు ఏ టైప్ కదిపిన. అదే F7 కొట్టారనుకోండి పైన జెడ్ యాక్సెస్ రెడ్లోకి వచ్చింది, అంటే మీకు పైకి కిందకి మూవ్ అవుతుంది. అంటే మూవ్ ఎలా పనిచేస్తుందో అర్థమైంది కదా మీకు. ఇది రొటేట్, అంటే ఏదైనా ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ని రొటేట్ చేయడానికి మీకు ఇక్కడ అవకాశం ఉంటుంది అనమాట. ఇది స్కేల్. స్కేల్ ఏంటంటే జస్ట్ ఏదైనా ఆబ్జెక్ట్ సైజ్ పెంచాలి తగ్గించాలి. ఇవన్నీ టూల్స్ మీకు మళ్ళీ విడివిడిగా పరిచయం చేస్తాను, జస్ట్ స్క్రీన్ అలవాటు అవడం కోసం చెప్తున్నాను అనమాట. అది ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి మిర్రర్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఎలా ఉందనుకున్న షేప్లో మిర్రర్ కొడితే ఏమవుతుంది, దానికి రివర్స్లోకి మారుతుంది. ఇది కూడా మీకు నెమ్మదిగా అర్థమవుతుంది. మిర్రర్ అంటే మిర్రర్ ఇందులో ఇలాగ ఎక్స్ యాక్సిస్లో వై యాక్సిస్లో మిర్రర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇది అలైన్, అంటే ఆబ్జెక్ట్కి ఏ సర్ఫేస్ సమంగా ఉండాలో ఇవన్నీ అక్కడ డిసైడ్ అవుతాయి. ఓకే, ఇవి చాలా సరిపోతాయి మీకు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం ఎలాగా అనేది మీరు ఇప్పుడు ఈ దీంట్లో తెలుసుకుంటారు. సపోజ్ ఇది చూడండి, ఫస్ట్ ఈ ప్యానల్స్ ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది క్రియేట్ ప్యానల్, అంటే మన ఆబ్జెక్ట్స్ని అన్నింటినీ ఈ క్రియేట్ ప్యానల్లోనే ఈ టూల్స్ ఉపయోగించుకొని, అంటే సపోజ్ క్రియేట్ ప్యానల్లోకి వెళ్తే ఉంటాయి మళ్ళీ జామెట్రీ, షేప్స్ ఉంటాయి. మనం సాధారణంగా ఎక్కువగా షేప్స్ వాడతాం. జామెట్రీలో బాక్స్ ఇవన్నీ కోన్ ఇవన్నీ ఉంటాయి, మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేసి చూడాలి. నెక్స్ట్ వీటిలో షేప్స్ లైన్, రెక్టాంగిల్, సర్కిల్, ఎలిప్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం మొత్తం వర్క్ అంతా వీటి మీద చేస్తాం. ఇది మోడిఫై, అంటే మనం ఆల్రెడీ చేసినటువంటి ఏదైనా ఆబ్జెక్ట్స్ మోడిఫై చేయడం కోసం మోడిఫై ప్యానల్లోకి వెళ్తాం. మీరు చూడండి దగ్గరికి వెళ్ళండి, అది ఒక మోడిఫై అని ఉంది. అది ఇక్కడ దాకా మీరు ఇప్పుడు తెలుసుకుందరు. కానీ ఫస్ట్ క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత జామెట్రీలోకి వెళ్దాం. జామెట్రీలోకి వెళ్ళిన ఏమన్నా ఇక్కడ బాక్స్, కోని అని ఉన్నాయి. ఇది జస్ట్ ఒకసారి టచ్ చేయండి అంతే, చూపిస్తాను. బాక్స్ చూడండి, బాక్స్ అని కొట్టాం, యూనిట్స్ అన్ని సెట్ చేసుకుని ఉన్నాం కదా. ఇప్పుడు ఇది బాక్స్ చూడండి ఎలా వస్తుంది. ఇక్కడ సపోజ్ ఏదైనా ఒక బాక్స్ కొట్టడం జరిగింది అనుకున్నాం. బాక్స్కి ఏముంటుంది, విడ్త్, లెంగ్త్, హైట్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే లెంగ్త్, విడ్త్, హైట్, అంటే వీటిని కనుక మీరు మార్చారనుకోండి. సపోజ్ నేను 2 feet అని కొడుతున్నాను, ఇక్కడ 2 feet. ఓకే, అక్కడ మీకు బాక్స్ కూడా మారిపోతుంది. సపోజ్ ఇది 5 feet అని కొట్టాను. బాక్స్ చూడండి ఒకసారి, బాక్స్ అని చూస్తామండి. అంటే ఏం చేయాలి, ఎంటర్ అందులో మొత్తం 5 feet పెట్టిన తర్వాత ఎంటర్ని కొట్టచ్చు. ఒకసారి కొట్టామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హైట్ ఉంది, ఇక్కడ మీరు హైట్ చూడండి. అలాగే పక్కన ఉన్న బటన్స్ని ప్రెస్ చేయడం ద్వారా కూడా ఇలా ప్రెస్ చేసి కంటిన్యూ అలాగే పిక్ చేసి ఉంచి మౌస్ని ఫ్రంట్కి ముందుకు కదుపుతున్న ద్వారా ఇది మారుతుంది అనమాట. అర్థం, అలాగే చేయొచ్చు. లేదా డైరెక్ట్గా మీరు 1 feet అని కొడుతున్నాను. 1 feet అని కొట్టి ఏం చేశాను, ఎంటర్ కొట్టాను. అర్థం కదా, అంటే బాక్స్ క్రియేట్ అయింది. అలాగే మీరు కోన్కి కూడా మీరు ఏ విధంగానే అర్థమైంది కదా. చూడండి ఇక్కడ పక్కన చూడండి వాల్యూస్, రేడియస్ 1, రేడియస్ 2. ఇది రేడియస్ 1 మార్చామనుకోండి సపోజ్, చూసారు కదా కింద రేడియస్ మారుతుంది కోంది. అదే రేడియస్ 2 మార్చారు, పైన రేడియస్ మారుతుంది చూడండి కోంది. అలాగే హైట్ మారుతుంది చూడండి కోంది. ఇలా ఉంటుంది అనమాట. అలాగే స్పియర్కి ఏమవుతుంది, రేడియస్ ఉంటుంది. ఇది మాన్యువల్గా మీరు మార్చుకోవచ్చు, అంటే డైరెక్ట్గా మీరు ఎంటర్ చేశారనుకోండి. చెప్పే కిందాకే సపోజ్ 2 feet లేకపోతే 1 feet పెట్టాను. ఫీట్ని పెట్టి ఎంటర్ కొట్టాను.
రేడియస్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇది వచ్చింది. సపోజ్ సిలిండర్, మీరు ఇక్కడ ఉన్నాయన్నీ మామూలుగా సరదాగా ప్రాక్టీస్ చేసి ఇచ్చేయండి. ఓకే, అలాగే ఒక చెవు, అదేందా చూడండి. ఓకే, టాస్. ఓకే, క్లియర్ కనిపిస్తుందంటే ఓకే. నెక్స్ట్ పిరమిడ్, ఇక్కడ హైట్లో ఇవన్నీ మీరు ఎంటర్ చేస్తే మీకు ఎండ్ వస్తుంది. ఒక ప్లెయిన్. ఓకే, ఇవి మీకు ఎందులో ఉన్నాయి? క్రియేట్లో, జామెంట్రీలో ఉన్నాయి. ఇవన్నీ మీరు మామూలు ఇప్పుడు జస్ట్ ఇలా పిక్ చేసి ఎలా అయితే చేశానో అలా మొత్తం ప్రాక్టీస్ చేయాలి మీరు. అంటే జస్ట్ ఆడినాటిని చేసి ఇక్కడ ఉన్నటువంటి మెజర్మెంట్స్ మార్చి ఎలా పనిచేస్తాయో మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకే, ఇది ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయటం ఎలాగా అనేది ఇప్పుడు మీరు చూసారు.